హలో! 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 ఇది సాంబార్ అనుకుంటున్నారా? కాదండి పెసరకట్టు. ఈ పెసరకట్టుని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాసు పెసరపప్పుని తీసుకొని ఇలా బాగా వేయించుకోవాలండి. ఇవి బాగా వేగాక వీటిని 2 సార్లు కడిగి వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాము. పెసరపప్పు అనేది సగం పైన ఉడికాక దీనిలోకి పసుపు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కొంచెం వాటర్ వేసుకొని ఒక పెద్దది టమాటాని కట్ చేసి వేసుకోండి. ఇవి బాగా ఉడికించుకోవాలండి. ఇవి బాగా ఉడికాక దీనిలోకి వాటర్‌ని యాడ్ చేసుకోండి. దీనిలో కొంచెం టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పుని వేసి ఈ పెసరకట్టుని బాగా మరగనివ్వాలి. ఎక్కడ మీరు పప్పు గుత్తితో అనేది ఎనపొద్దండి. నేనిక్కడ కారం గూడా ఏసుకోవట్లేదు. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి. వీటి కారమే సరిపోతుంది. ఇలా బాగా మరిగిన దానిలోకి పప్పుని పెట్టుకోవాలి. పప్పులో కంపల్సరీ జీలకర్ర, దీనిలోకి ఇంగువ అనేది కంపల్సరీ వేసుకోండి. దీనిపైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని, ఈ పెసరకట్టు అనేది బాగా చల్లారాక దీనిలోకి నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలండి.